అండి, వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న హెల్తీ రెసిపీ వచ్చేసి రాగి పిండితో కేక్ చేసుకుంటున్నామండి. ఈ కేక్ చాలా హెల్తీ అని చెప్పడానికి 2 ఇంగ్రీడియంట్స్ మనం వాడుతున్నామండి. అది ఒకటి రాగి ఫ్లోర్ వాడుతున్నాం, అలాగే దీంట్లో చక్కెర ఎక్కడ వాడకుండా బెల్లంతోనే చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ అని చెప్పుకోవచ్చు. అలాగే టేస్ట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడానికి లేదండి, అంత బాగుంటుంది. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పెద్ద పాత్ర తీసుకొని దాంట్లోకి 1 కప్పు పెరుగు తీసుకోవాలండి. ఇది పుల్లగా ఉన్నా తీయగా ఉన్నా ఏం పర్వాలేదండి, ఎలాంటి పెరుగునైనా మనం యూస్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి. ఈ 2 పెరుగులో వేసి కలపడం వలన ఇవి బాగా యాక్టివేట్ అవుతాయండి. అప్పుడు మనకి కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది. ఈ 2 వేసిన తర్వాత ఒకసారి బాగా స్పూన్తో కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఇవి బాగా యాక్టివేట్ అయిపోతాయి. చూడండి, ఒక 5 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇలా బాగా యాక్టివేట్ అయిపోయి మనకు కనిపిస్తుంది. ఇలా ఇవన్నీ కలిపి ఉంచుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నామండి. అలాగే ఇందులోకి 1 కప్పు పెరుగుకి 1/2 కప్ బెల్లం యాడ్ చేసుకుంటున్నామండి. ఇది మీ స్వీట్నెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 1/2 కప్ యాడ్ చేశానండి. ఇలా బెల్లం చిన్నగా తురిమి వేసుకోవడం వల్ల తొందరగా కలిసిపోతుంది. చూడండి, ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి, బెల్లాన్ని అంతటినీ కరిగిపోయేలాగా. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు నిండా రాగి పిండి యాడ్ చేసుకోవాలండి. చాలామంది దీన్ని మైదాతో కానీ గోధుమ పిండితో కానీ చేస్తూ ఉంటారు. అది అంత హెల్తీ కాదు కాబట్టి ఒకసారి ఇలా రాగి ఫ్లోర్తో కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పిండి యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఒకే డైరెక్షన్లో తిప్పాలండి. అప్పుడు ఎక్కడ లంప్స్ లేకుండా బాగా కలిసిపోతుంది పిండి. కేక్ బ్యాటర్ అనేది మనకు చాలా స్మూత్గా వస్తుంది. సో ఇలా ఒకే డైరెక్షన్లో బాగా కలిపేసుకోవాలి. చూడండి, పిండి ఇలా మనకి థిక్ కన్సిస్టెన్సీలో తయారైంది కదా. ఇలా ఉండడం వల్ల ఫ్లోర్ చాలా గట్టిగా అయిపోతుందండి. సో దీంట్లోకి మనం ఇలా పాలు కొద్దిగా 1 స్పూన్తో తీసుకొని యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీ సెట్ అయ్యే వరకు ఇలా మెల్లిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా పాలు వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే లూజ్ అయిపోతుందండి. సో ఇలా కొంచెం యాడ్ చేస్తూ పిండి కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా వచ్చేలాగా చూసుకోవాలండి. ఇలా స్పూన్తో వేసి చూస్తే ఇలా థిక్గా రావాలి. కన్సిస్టెన్సీ అలా సెట్ అయ్యే వరకు పాలు వేసి కలుపుకోవాలి. చూడండి, మనకి ఇలా పిండి తయారైపోయిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపున తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం కేక్ని బేక్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఇలా పిండితో డస్టింగ్ చేసుకోవాలండి. లేదా మీ దగ్గర కేక్ టిన్ ఉంటే దాంట్లో కూడా ఇలా ఆయిల్ రాసి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న బ్యాటర్ని ఇందులోకి వేసేసుకుందాం. ఒకసారి బ్యాటర్ దీంట్లోకి వేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి. ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే ఈజీగా పోతాయి. చూడండి, ఇలా బ్యాటర్ మొత్తం వేసేసుకున్న తర్వాత దీంట్లోకి పైన గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర టూటీ ఫ్రూటీస్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల మన కేక్ తినేటప్పుడు పైన క్రంచీగా తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం కేక్ బేక్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. దాంట్లోకి ఇలా చిన్న బౌల్ ఒకటి ఇలా రివర్స్లో పెట్టుకొని దానిపైన మనం చేసుకున్న బ్యాటర్ని ఇలా పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 20 మినిట్స్ దాకా బాగా ఉడకనివ్వాలండి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా టూత్ పిక్తో గుచ్చి చూస్తే మనకు టూత్ పిక్ లోపలికి గుచ్చిన తర్వాత ఏమీ అంటుకోకుండా వస్తే మనకు కేక్ రెడీ అయిపోయినట్టే అండి. నాకు ఈ కేక్ బేక్ అవ్వడానికి ఒక 25 మినిట్స్ దాకా పట్టిందండి. లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని కేక్ని బేక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు టూత్ పిక్తో గుచ్చిన తర్వాత మనకి ఎక్కడ అంటుకోకుండా వచ్చింది. సో మన కేక్ రెడీ అయిపోయినట్టే. ఈ కేక్ని ఇప్పుడే తీయకూడదండి, ఇది మొత్తం బాగా చల్లారిపోవాలి. అప్పుడు మనకి డీమోల్డ్ చేసిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది కేక్. ఇలా చుట్టుపక్కల మొత్తం ఇలా చాకుతో ఒకసారి
లూజ్ చేసుకొని రివర్స్ తిప్పితే కనుక మన కేక్ ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి కింద ఎక్కడ మాడిపోకుండా చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి కేక్. పైన కూడా చాలా బాగా వచ్చింది. కేక్ మొత్తం లోపల కూడా బాగా ఉడికిందండి. సో ఇలా ఈజీగా మనం రాగి పిండితో కేక్ చేసుకోవచ్చు. మన కేక్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, అలాగే చాలా హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి హెల్త్కి కూడా మంచిది. పిల్లలు ఎవరైనా ఇంట్లో చేసి పెట్టమని అడిగినప్పుడు ఒకసారి ఇలా రాగి పిండితో ట్రై చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం ఇలా పీసెస్ ఈజీగా కట్ చేసుకొని తినేయచ్చు. చూడండి మీకు నేను ఒక పీస్ కట్ చేసి చూపిస్తున్నాను. లోపల కూడా చాలా బాగా ఉడికింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా ఎంకరేజ్ చేయండి. మన ఛానల్ని ఎంకరేజ్ చేయాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొన్ని రెసిపీస్ మన ఛానల్లో పోస్ట్ చేయబడ్డాయి కాబట్టి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. మన ఛానల్ని చాలామంది చూసి ఎంకరేజ్ చేస్తున్నారండి. ఇలాంటి ఎంకరేజ్మెంటే మీరు ముందు కూడా ఇస్తారని నమ్ముతూ ఇంకో ఇంట్రెస్టింగ్ హెల్దీ రెసిపీతో మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.